ఈ వీడియోలో మనం C++ ట్యుటోరియల్స్ చూద్దాం. ఇంకా ఫ్రమ్ ద బిగినింగ్ విల్ గో త్రూ విత్ ఎవ్రీథింగ్. నాకు వీలైనంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మనం ఈ వీడియోలో వాట్ ఈజ్ C++ అండ్ మళ్ళీ C++ మనం ఎందుకు నేర్చుకోవాలి అండ్ మళ్ళీ దాని మీద ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ చేద్దాం. సో ఫస్ట్ అసలు C++ అంటే ఏంటిది? ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని బియాన్వే స్ట్రాస్ట్రప్ అనే ఆయన తయారు చేసిండు. ఇది సి లాంగ్వేజ్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. మనకి గేమింగ్స్లో ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్లో కాంపిటేటివ్ కోడింగ్లో ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. అంటే మిగతా మోడ్రన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వల్ల స్ట్రాంగ్ ఫౌండేషన్ C++కి ఉంది. అందుకే మనం నేర్చుకుంటాం. ఇది వైడ్లీ ఇండస్ట్రీస్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్గా ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఊరికే ఇంటర్వ్యూలల్లో C++ బేసిక్స్ తెలుసా అని అడుగుతారు. అందుకే మనం నేర్చుకుంటున్నాం ఇది. అండ్ ఇక్కడ నేను విజువల్ స్టూడియో కోడ్ వాడుతున్నా. ఇందులో C++ ఎక్స్టెన్షన్స్ అన్నీ యాడ్ చేసిన. కావాల్సినవన్నీ ఇన్స్టలేషన్స్ అన్నీ అయిపోయినాక ఇప్పుడు మనం C++ ప్రాజెక్ట్స్ అని ఒక ఫోల్డర్ తయారు చేసినాం. ఈడ మనం చూస్తే అయితే ఈ ఫోల్డర్లో నేను ఒక ఫైల్ తయారు చేద్దాం అనుకుంటున్నా. అంటే మనం రాయబోయే కోడ్ అనేది ఆ ఫైల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేసి నేను ఏం పెట్టాలనుకుంటున్నా అంటే హలో డాట్ ప్రతి దానికి అంటే ఈ ఫైల్ C++ అని తెలవాలంటే మనం CPP అని వాడాలి. రిటర్న్. సో ఇప్పుడు నాకు ఒక ఇంటర్ఫేస్ వచ్చింది, నాకు ఒక ఫైల్ వచ్చింది. ఈ ఫైల్లో నేను నా కోడ్ని కొట్టాలి. సో ఇప్పుడు VS కోడ్ అందరికీ తెలిసిందిగా. సో నేను ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ టైప్ చేస్తా. సో ఫస్ట్ హలో వరల్డ్కి మనకి హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ అనేది మెయిన్. ఇది మెయిన్ లైక్ మనకు తెలిసిందే కదా. ఇప్పుడు మనం హ్యాష్ ఇంక్లూడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు కంపైలర్కి చెప్తున్నాం మనం ఈ ఫైల్ని కూడా ఈ ఫైల్ని ఇంక్లూడ్ చెయ్యి అని ఒక హ్యాష్ ఇంక్లూడ్ అనే కమాండ్ని మనం ఇస్తున్నాం. IO స్ట్రీమ్ అంటే ఏంటి అంటే IO అంటే ఇన్పుట్ అవుట్పుట్. IO అంటే ఇన్పుట్ అవుట్పుట్. యూజర్ నుంచి వాల్యూ తీసుకొని స్క్రీన్లో చూపియండి అని మనం ఈ IO స్ట్రీమ్ని వాడుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏం యూజ్ చేస్తామంటే మనం యూజింగ్ నేమ్ స్పేస్ STD అంటే మనకి స్టాండర్డ్ అని అర్థం. అసలు మనం అనుకుందాం STD అంటే ఒక టూల్ బాక్స్. దాంట్లో Cout, Cin, End అని టూల్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇది యూజ్ చేయకపోతే మనం ప్రతి ఒక్క దానికి ఇక్కడ Cout వాడు, ఇక్కడ Cin వాడు అని చెప్పాల్సి వస్తుంది. అదే మనం ఇది యూజ్ చేసినాం అనుకో, టూల్ బాక్స్ని ఒకసారి ఓపెన్ చేసి టూల్ని డైరెక్ట్గా యూజ్ చెయ్యు అని ఒక కోడ్కి చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఏంటిది అంటే ఇంట్ మెయిన్. ఇంట్ అంటే మనకు తెలిసిందే ఇంటీజర్. మెయిన్ అంటే మన ప్రోగ్రామ్కి ఒక మెయిన్ ఫంక్షన్ లాంటిది అనమాట. ఇది మెయిన్ ప్లేస్ ఎక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుందో. నెక్స్ట్ ఏంటిది అంటే Cout. ఈ Cout ఏంటిది అంటే కన్సోల్ అవుట్పుట్. స్క్రీన్ మీద చూపించండి అని మనం ఈ Cout అనేది ఇస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు ఇస్తున్నామంటే ఈ లెస్ దాన్ సింబల్ ఏంటి అంటే రైట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ని స్క్రీన్ మీద పంపిస్తున్నాం. ఈ రైట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ని మనం ఇప్పుడు స్క్రీన్ మీదకి పంపిస్తున్నాం. నేను ఇప్పుడు హలో వరల్డ్ చెప్పేసి మనం సెమికోలన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫర్ లైక్ ఒక ఫుల్ స్టాప్ లాగా ప్రోగ్రామ్కి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ ఎట్లానో అట్లా రిటర్న్ 0 వాడతాం లాస్ట్కి. ఇది ఎందుకు వాడతాము అంటే ఇది ఇక్కడే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మనకి Cout దగ్గర ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే
ఓకే. మేబీ ఇక్కడ స్పేస్ ఉండదు. ఇప్పుడు నేను రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇప్పుడు వచ్చేసింది నాకు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇది రన్ చేస్తే మనకి హలో వరల్డ్ అని అవుట్పుట్ వచ్చింది.